నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, వీటి ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఆదాయార్జన శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని, ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయాలపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖల అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పనులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతి రూపాయి సద్వినియోగం కావాలన్నారు. పొరుగు రాష్ట్రాల ఆదాయాలను విశ్లేషించి మన రాష్ట్రంలోనూ సొంత ఆదాయం పెంపునకు కృషి చేయాలని సూచించారు. పెట్టుబడులు వస్తున్నప్పుడు ట్యాక్స్, రెవెన్యూ పెరగాలన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో లావాదేవీలు పెరుగుతున్నాయని, ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈవీ వాహనాల వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలని, సంప్రదాయ వాహనాల స్థానే ఈవీలను ప్రోత్సహించాలని కోరారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలన్నారు. 22A లాంటి భూ వివాదాలు పరిష్కారమైతే రిజిస్ట్రేషన్ ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో 42 రోజుల్లో 38% మేర ఆదాయంలో గ్రోత్ ఉందని, ఇది శుభపరిణామమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాన్వాయ్ల తగ్గింపుతో సరిపోదని, మరిన్ని పొదుపు చర్యలు అవసరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ముందుగా అవగాహన కల్పిద్దామని తెలిపారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటిద్దామని పిలుపునిచ్చారు. కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచించారు. అవసరమైతే సెక్రటేరియట్కి సైకిల్ మీద రావాలని మార్గనిర్దేశం చేశారు. సంక్షోభ నిర్వహణ అందరికీ రావాలని సూచించారు. సంక్షోభాన్ని మేనేజ్ చేయటం అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులకు బాధ్యత ఉంటుందని తెలిపారు. ఆర్టీటీ ఓ సంస్థ కాదని, గొప్ప సేవా వ్యవస్థ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆర్టీటీ ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో తాను ఆర్టీటీ సేవలు చూశానని, ఇక్కడ అందుతున్న సేవలు తనను బాగా కదిలించాయని చెప్పుకొచ్చారు. ఆర్టీటీ సంస్థకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆర్టీటీకి అందరూ అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో ఓర్పు, సహనంతో సేవలు చేస్తూ వచ్చిన మ్యాంచోకి ధన్యవాదాలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం బత్తులపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి లోకేష్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. తాను చేపట్టిన పాదయాత్ర అనంతపురం దాటినా అనేక సార్లు ఆర్డీటీ గురించి తెలుసుకున్నారని తెలిపారు. గతంలో అనేక ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్తో చాలాసార్లు మాట్లాడి ఫాలోఅప్ చేశామని మంత్రి తెలియజేశారు. అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో తాను మద్దతు ఇచ్చానని అన్నారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి సంస్థలు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసమే తాను పాదయాత్ర చేశానని ప్రస్తావించారు. ఆర్డీటీ సేవలు రాయలసీమకే కాదని ఏపీకి విస్తరించాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రేమతో సేవ చేయటం మాంచో కుటుంబం ఆశయమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఒక ప్రేమతో వాళ్ళ పలకరింపు, ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం ఇక్కడున్న ప్రజలందరూ తెలిసిన విషయమే. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు కూడా నిలబడతాం. ఈరోజు మాంచో గారు తల్లిని కూడా కలుస్తాం జరిగింది. ఆమెకు చెప్పాం, మొదటిసారి మాంచో గారు కలిసినప్పుడు నాకన్నా అద్భుతమైన తెలుగులో ఆయన మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయా, ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నారంటే మైండ్ ఇంకా ఆ క్షణంలో కాంప్రహెండ్ చేయలేకపోయింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పుట్టి పెరిగింది నేను ఇక్కడనే, 13 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇంగ్లీష్ నాకు తెలియదు, తెలుగే నాకు నేర్పించారు ఇంట్లో అని మాంచో గారు నాకు స్వయంగా చెప్తాం జరిగింది. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి. దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకి అండగా నిలబడాల లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం ఆర్డీటీ సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలన నా అదృష్టంగా నేను భావిస్తున్నా.
ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డిటి అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయం పొదుపు చర్యలను పాటించనున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రజలు వాకింగ్, సైక్లింగ్ తదితర పర్యావరణ హితమైన చర్యలు పాటించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటనల సమయంలో దగ్గర దూరాన్ని పాదయాత్రగా చేయాలని సూచించారు. వారానికి ఒకరోజు మంత్రులు, అధికారులు సైకిళ్లపై ఏపీ సచివాలయానికి వస్తే ఖచ్చితంగా అది ప్రజలపై ప్రభావం చూపి వారు సైతం అదే బాట పడతారన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో వారానికి 2 రోజులు నో వెహికల్ డేలుగా పాటించాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. నా దేశం నా బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలపై దిశానిర్దేశం చేశారన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వాహన శ్రేణిలో వాహనాల సంఖ్యను స్వచ్ఛందంగా తగ్గించడం, సమావేశాలను ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహించడం, వారానికి ఒకసారి నో వెహికల్ ఫ్రైడే పాటించడం తదితర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే ప్రజలు సైతం స్వచ్ఛందంగా పొదుపు చర్యలు తీసుకోవాలని కోరారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధన అవసరాల తగ్గింపు, విదేశీ మారక నిల్వల పరిరక్షణ, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, అలాగే ఆయిల్, గ్యాస్, యూరియా తదితర దిగుమతుల తగ్గింపుతో నియంత్రణ పాటించడం వల్ల మేలు జరుగుతుందన్నారు. అందుకనే ప్రజాప్రతినిధులు, అధికారులు పొదుపు చర్యల్లో ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, తాము పొదుపు చర్యలు పాటిస్తూ వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనందరం ఒక్క మాటపై నిలబడి కష్టాల నుండి బయటపడాలని పేర్కొన్నారు. నా దేశం నా బాధ్యత అనే భావంతో కొన్ని చర్యలు తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ సహచరులు అందరితో కూడా చర్చించి మార్గ నిర్దేశం కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రత్యేకంగా ప్రజలకి చెప్పే ముందు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే శాసనసభ్యులు, ఎంపీలు, అందరూ మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అధికారులు కొన్ని చర్యలు అంటే ప్రజలను కూడా మోటివేట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రజలను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే అనేక రకాల ఒత్తిళ్లు అన్ని రాష్ట్రాలు, దేశం ఎదుర్కోబోతుంది. ఎందుకంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, లేకపోతే అనేక హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ప్యాడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాం. నేను ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుందనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం ఎదుర్కొ క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి. సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయని పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. లక్షల కోట్ల పెట్టుబడులు రావడంలో మరియు ఆ పరిశ్రమలు స్థాపన జరగటంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుచుతున్నామన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తరిమికొట్టడంతో మొదట్లో కొంత ఇబ్బంది తలెత్తినా ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో నిన్న పరిశ్రమలు మరియు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆకర్షణలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. పెట్టుబడుల రాకలో దేశంలో 25% పైగా మన రాష్ట్రానికి వస్తున్నాయని, ఇది హర్షణీయమైన విషయమని తెలిపారు. అందుకు అనుగుణంగానే మంత్రివర్గం నిరంతరం పనిచేస్తోందన్నారు. రిలయన్స్ కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో కష్టపడ్డామని తెలిపారు. ఇప్పుడు కూడా కర్నూలు జిల్లా ఓర్వకలులో 3,600 కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. అయితే ఇది ఓర్వలేని ఒక పార్టీ నాయకులు జోకర్, స్టాండింగ్ కమిడియన్ల వలె నిరాధార ఆరోపణలు చేస్తూ మా మైండ్ డైవర్ట్ చేయాలన్న కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తమ కుటుంబం దశాబ్దాలుగా రాజకీయంలో ఉందని, ఏ రోజు కూడా ప్రత్యర్థులు సైతం మాపై అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడ్డారని అనలేదని, అటువంటి చరిత్ర మా కుటుంబానిదని అన్నారు. ఎన్నికల సమయంలో సైతం ప్రత్యర్థులు తమపై ఇటువంటి ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ సిబిఎన్ బ్రాండ్. నేను ఎప్పుడు చెప్తా, సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్, అందుకనే అంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. సో దాని భాగంగా వీ హవ్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐపిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మా పని చేసుకుంటూ క్లియర్గా మా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. బట్ దురదృష్టం కొద్దీ మా మైండ్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే, ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారు అనమాట జనాలు. అంటే నువ్వు జోకులు వేస్తున్నాను కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశానికి కార్యదర్శులు సకాలంలో రాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాని అధికారుల నుంచి వివరణ తీసుకుని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. ఇంధన పొదుపుపై చర్చించేందుకు అధికారులు గైర్హాజరు కావడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశానికి కార్యదర్శులు సకాలంలో హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఇంధన పొదుపుపై చర్చించేందుకు మొదటి అజెండాగా పెట్టాలని గత రాత్రే సీఎం సీఎస్కే విజయానంద్కు స్పష్టం చేశారు. అయితే సంబంధిత అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు. అధికారులు లేకపోవడంతో వారికి సమాచారం సరిగ్గా ఇవ్వలేదా అని విజయానంద్ను ప్రశ్నించారు. సమాచారం ఇచ్చానని విజయానంద్ బదులిచ్చారు. సమయపాలన పాటించని అధికారుల తీరుపై సీఎం మండిపడ్డారు. సమయానికి రాని అధికారుల నుంచి వెంటనే వివరణ తీసుకుని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై జరిగే సమావేశాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ట్రాన్స్జెండర్ సమాజంలో ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. ట్రాన్స్జెండర్స్కి అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. సెర్ప్ మెప్మా సహకారంతో ట్రాన్స్జెండర్స్కి స్వయం ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. మనమిత్ర వాట్సాప్ యాప్, స్వర్ణగ్రామం,
స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా వారు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ట్రాన్స్జెండర్ సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డివిబి స్వామి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్స్ సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా డిబివి స్వామి మాట్లాడారు. ట్రాన్స్జెండర్స్కి ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రుల్లో ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సెర్ఫ్ మెహ్మా సహకారంతో ట్రాన్స్జెండర్స్కి స్వయం ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. తిరుపతిలో గరీమా గృహం ఏర్పాటు చేసి నిరాశ్రయులైన వారికి ఆసరా కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ట్రాన్స్జెండర్స్లోని 676 మందికి ఇప్పటికే గృహాలు కేటాయించామని తెలిపారు. వారి రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభిమాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ 109 ఏర్పాటు చేశామని అన్నారు. ట్రాన్స్జెండర్స్కి గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ప్రకటించారు. మనమిత్ర వాట్సాప్ యాప్, స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు కార్యాలయాల ద్వారా వారు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ట్రాన్స్జెండర్స్ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డిబివి స్వామి పేర్కొన్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉండాలి. హౌసింగ్తో సహా స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎస్హెచ్జి గ్రూపుల్లో కూడా మీరు చేరాలి. రెండోది, మీరు సమాజంలో కొంతమంది ఒక అభిప్రాయాలు ఉన్నాయి, అలాంటి పద్ధతులు లేకుండా గౌరవప్రదంగా ఉండే విధంగా గ్రూప్స్లో మీరు బోర్డు మెంబర్గా ఉన్నారు. మీ గ్రూపుల ద్వారా కూడా మనం డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నాం. సహకరించండి. పౌరులుగా పుట్టాం. కొంతమందికి విధాలు రకరకాలుగా వచ్చాయి, హార్మోన్ లోపాలు వచ్చాయి. అంతేగాని వాళ్ళేదో కావాలని వచ్చినటువంటి కాదు. అది కూడా మన ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచిస్తుంది. మీరు కూడా మాకు సపరేట్ మీ వారి విషయంలో పూర్తి సహకారం మీ వైపు నుంచి కూడా కావాలని తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చేసిన నిర్ణయాలన్నింటి కూడా అన్ని శాఖల ద్వారా కూడా పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ పెన్షన్ ఇవ్వాలన్నా, కుటుంబం నుంచి దూరంగా గురువుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి రేషన్ ఇవ్వాలన్నటువంటి దాంతో వారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆ రోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 1445 మందికి మనం సింగిల్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 3375 మందికి అర్హత ఉంది. వారందరినీ కూడా మీరు ఏడీ ద్వారా డేటా వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ కూడా ప్రోయాక్టివ్గా ముందుకెళ్ళి సింగిల్ రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు మేము చర్యలు తీసుకుంటాం కూడా తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈరోజు ఈ బోర్డు ఏర్పాటు చేయడంలో వీళ్ళ మీద సమాజంలో ఉన్నటువంటి ఒక వివక్షని తొలగించేందుకు, అదేవిధంగా ఏదైనా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఎలాంటి చోట వివక్ష ఉండకూడదనేది విద్యా హక్కు చట్టం ప్రకారం వీరికి విద్యా సంస్థల్లో వివక్ష ఉండకూడదు. ఉపాధి వచ్చిన తర్వాత మనం కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి వారి ద్వారా మనం రీచ్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ స్పృహ, మంత్రి కందుల దుర్గేష్ అంకితభావం, ఈ ముగ్గురి సమిష్టి కృషి ఏపీ పర్యాటక రంగాన్ని గ్లోబల్ మ్యాప్పై సగర్వంగా నిలబెట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరో అంతర్జాతీయ స్థాయి మైలురాయిని అధిగమించింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ GTM 2026 వారు ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ GTM టూరిజం అవార్డు 2026 స్వీకరించాల్సిందిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కు నిర్వాహకులు అధికారిక ఆహ్వానం పంపారు. కేరళలోని తిరువనంతపురం కోవలంలో ఉన్న లీలా హోటల్లో జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ నిన్న వెలగపూడి సచివాలయం బ్లాక్లోని తన ఛాంబర్లో పర్యాటక శాఖ ఉన్నత అధికారులను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 204 అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ఆహారాన్ని తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు క్యాంటీన్లలో భోజనం చేసి నాణ్యత పరిశీలించాల్సిందిగా ఆదేశించామన్నారు. విజయవాడ రాణిగారి తోట జాతీయ రహదారి సమీపంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి సదుపాయాలను పరిశీలించారు. ₹5 చెల్లించి టోకెన్ తీసుకుని పేదలతో కలిసి భోజనం చేశారు. వారిని నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో ప్లేట్లు శుభ్రపరిచే విధానాన్ని, వడ్డించే ప్రదేశంలో పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో క్యాంటీన్లో ఆహారం ఎంతో రుచికరంగా ఉన్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
క్యాంటీన్లలో మినరల్ వాటర్, కూలర్లు, దోమతెరలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. పేదల కడుపు నింపే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసివేసిందన్నారు. పేరు మార్చైనా కొనసాగించాలని కోరినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు క్యాంటీన్లో భోజనం చేసి నాణ్యత పరిశీలించాల్సిందిగా ఆదేశించామన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మంత్రి వెంట ఉన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఈ నెల 18న పండగల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస తెలిపారు. పర్యాటక, ఆర్కియాలజీ శాఖలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ కమిటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. నగరంలోని బాపు మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించి కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చన్నారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే రూట్స్ రీలోడెడ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని గీతా మాధురి బృందంతో పాటు బ్యాండ్ సెహారీ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ కార్యక్రమాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశా మీడియా సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ, పురావస్తు శాఖ అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలని అన్నారు. గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులని పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన మ్యూజియంల చారిత్రక వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతోందన్నారు. 1887లో పునాది పడిన మన నగరంలోని బాపు మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించి కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చన్నారు. బాపు మ్యూజియంలో కల్చరల్ ఓపెనింగ్తో ప్రారంభమై మ్యూజియంస్ ఇన్ ద మోడర్న్ డేపై ప్రత్యేక చర్చలు, గైడెడ్ మ్యూజియం టూర్, విజయవాడ హెరిటేజ్ క్విజ్, దేశభక్తిని పెంపొందించేలా మ్యూజియాల విశిష్టతను చాటి చెప్పేలా లేజర్ షో వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇప్పుడు మే 18వ తారీఖున ఇంటర్నేషనల్ మ్యూజియం డే కండక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. దీనికి విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, అలాగే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మన జిల్లాలో ఉన్న మ్యూజియంస్లో అతి ముఖ్యమైనది బాపు మ్యూజియం. ఇది హిస్టారికల్గా ఈవెన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్లో కూడా, ఆ ఫ్రీడమ్ స్ట్రగల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ని నిభాయించింది ఈ మ్యూజియం. కాబట్టి అదే బాపు మ్యూజియంని ఒక కేంద్ర బిందువుగా పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మే 18వ తారీఖున యాక్టివిటీస్ చేస్తూ ఇటు యూత్స్, అటు ఆర్టిస్ట్స్, ఇటు సిటిజన్స్ ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసి యాక్టివిటీస్ చేస్తూ ఈవినింగ్ మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక మ్యూజియం రిలేటెడ్ ఎలాగైతే హెరిటేజ్ హార్మోనీ చేసామో ఆ టైపు మ్యూజికల్ కన్సర్ట్తో, లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక గ్రాండ్గా కండక్ట్ చేసి విజయవాడలో ఒక ఆ వైబ్ తీసుకురావడానికి, అలాగే యూత్స్ని, అలాగే పబ్లిక్ని, సిటిజన్స్ని మోటివేట్ చేయడానికి, మన ఘనత, మన వారసత్వము, అలాగే మన మ్యూజియము, మన హెరిటేజ్ హిస్టరీ గురించి గర్వపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాం. పద్మశ్రీ కల్లూరి సుబ్బరావు పురావస్తు మ్యూజియం అనంతపురంలో, జిల్లా పురావస్తు మ్యూజియం కర్నూలు, శ్రీ భగవాన్ మహావీర ప్రభుత్వ మ్యూజియం కడప, జిల్లా పురావస్తు మ్యూజియం నెల్లూరు, అలాగే బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం గుంటూరు, రాళ్లబండి సుబ్బరావు పురావస్తు మ్యూజియం రాజమండ్రి, జిల్లా పురావస్తు మ్యూజియం ఏలూరు, ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రభుత్వ మ్యూజియం మహిళా పరిశోధన మరియు పరిశోధన సంస్థ కాకినాడ, అలాగే విశాఖ మ్యూజియం, జిల్లా పురావస్తు మ్యూజియం విశాఖపట్నం. ఇవి మ్యూజియంస్. దేశభక్తిని పెంపొందించేలాగా ఒక లేసర్ షో ఉంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది కాకుండా ఆర్టిఫాక్ట్స్ ప్రజెంటేషన్స్, దెన్ విజయవాడ హెరిటేజ్ క్విజ్ అని ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ మ్యూజియంస్ గురించి టీచర్సు, అలాగే హిస్టోరియన్స్, ఇంటలెక్చువల్స్, ఈవెన్ స్టూడెంట్స్ చాలా వరకు చాలామందికి ఇంటర్నెట్లో చూసి బుక్లో చదివి నేర్చుకుని ఉంటారు. సో దాన్ని మరింత పెంపొందించడానికి హెరిటేజ్ క్విజ్ అని చేసి మ్యూజియం గురించి రిలేటెడ్ క్విజ్, దాంట్లో జూనియర్, సీనియర్ కేటగిరీ, అలాగే గ్రూప్ క్విజ్, సో రౌండ్స్ వైజ్ చేసేసి ఫైనల్లో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళకి ఈవినింగ్ ఏదైతే ఫైనల్లో ఆ మ్యూజికల్ కన్సర్ట్ చేస్తామో అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్స్, అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో కమిషనర్ ధ్యానచంద్ర వివిధ బ్యాంకులతో టిడ్కో గృహాల రుణాల మంజూరు మరియు నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో టిడ్కో గృహాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం వేగవంతంగా పూర్తయ్యేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లు చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ వారు పూర్తి చేసిన పనుల మేరకు ఇన్స్టాల్మెంట్లను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని బ్యాంకర్లను కోరారు. ఇలా చేయటం ద్వారా గృహ నిర్మాణాలు వేగవంతమై ప్రజల సొంతింటి కల త్వరగా నెరవేరుతుందని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో కమిషనర్ ధ్యానచంద్ర వివిధ బ్యాంకర్లతో టిడ్కో గృహాల రుణాల మంజూరు మరియు నిర్మాణ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో టిడ్కో గృహాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం వేగవంతంగా పూర్తయ్యేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లు చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ వారు పూర్తి చేసిన పనుల మేరకు ఇన్స్టాల్మెంట్లను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని బ్యాంకర్లను కోరారు. ఇలా చేయటం ద్వారా గృహ నిర్మాణాలు వేగవంతమై ప్రజల సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావడానికి బ్యాంకులు, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రుణాల మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలని సూచించారు. అదేవిధంగా లబ్ధిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించి గృహాల నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ప్రకటన వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా చేపట్టనున్నట్లు తెలిపింది. ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించనున్నారు. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా BLAలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ప్రకటన వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుంది. అయితే మంచు ప్రభావిత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించనున్నారు. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా BLAలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. మరోవైపు 3వ దశ షెడ్యూల్ను రాష్ట్రాల వారీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని ఒక మైనర్ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు నమోదై వారం రోజులు గడిచినా నిందితుని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యమా లేక కేంద్ర మంత్రితో లోపాయికారిగా చేసుకున్న ఒప్పందము ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు తక్షణమే నిందితుడిని అరెస్టు చేసి ప్రజలకు పోలీస్ శాఖపై ఉన్న నమ్మకాన్ని నిలుపుకోవాలని హితవు పలికారు.
హైదరాబాదులో ఒక మైనర్ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ లైంగిక దాడికి వేధింపులకు పాల్పడిన ఘటనలో అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర కార్యదర్శి పంచదార దుర్గాంబ అధ్యక్షతన లెనిన్ సెంటర్లో నిన్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పి దుర్గా భవానీ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, సిఎంఎస్ రాష్ట్ర నాయకురాలు రాధాలు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు పీఓసీఎస్ఓ సెక్షన్ కింద ఈ నెల 8వ తేదీన కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు నిందితుడైన సాయి భగీరథను అరెస్ట్ చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదై రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతూ నిందితుడు చట్టంలోని లొసుగులు ఉపయోగించుకుని తప్పించుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి బెయిల్కు ప్రయత్నం చేయటం ఈ దేశంలో చట్టాలు బలవంతులపై బలహీనంగా, బలహీనులపై బలంగా పనిచేస్తాయని మరోసారి ఈ ఘటన రుజువు చేస్తుందని అన్నారు. మభ్యపెట్టి మోసం చేసి ఆ అమ్మాయిని లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేసినటువంటి ఘటనని మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ వారం రోజుల నుంచి నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి రావటం దారుణమైనటువంటి విషయం. ఒకవేళ ఎట్టకేలకు ఒత్తిడికి తట్టుకోలేక ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు విచారించడం కానీ అరెస్ట్ చేయడం కానీ లేదు. ఇవాళ బండి సంజయ్ మహిళలకి సమాధానం చెప్పాలి. హోంమంత్రి శాఖ అంటేనే ఇవాళ దేశంలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. స్వయంగా తన కుటుంబంలో తన కొడుకు ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడని, అందులో మైనర్ బాలికలు అత్యాచారం చేసిన పోక్సో కింద నమోదైతే ఇంతవరకు అరెస్ట్ కాకపోవడాన్ని అధికార బలం, అంగబలం, ఆర్థిక బలం ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయలేదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడాడనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో అతి రేరుగా ఉండే యాంటిసిపేటరీ బెయిల్, పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది పెట్టడం అంటే దానిలోనే అర్థమవుతుంది. ఈ కేసు నీరు గార్చడానికి లేకపోతే పక్కదారి పట్టించడానికి ప్రభుత్వ యంత్రాంగమే ఇందులో ఇన్వాల్వ్ అయిందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ కూడా కోర్టు జడ్జి విచారణలో రేపటికి వాయిదా వేయడం జరిగింది యాంటిసిపేటరీ బెయిల్. దాంతోపాటు ఇవాళ బండి భగీరథ కూడా నేను రేపు వచ్చి కోర్టు ముందు నా విషయాలన్నీ చెప్తాను నన్ను అరెస్ట్ చేయద్దన్నాడు. ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో ఉన్నాడని చెప్తా ఉన్నారు. కానీ అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడో. అరెస్ట్ చేయడానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ భయపడుతుందనే విషయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ మహిళల్ని ఇంత భక్షకులుగా మారిన బీజేపీ వాళ్ళు మాట్లాడితే మహిళా నారీ శక్తి అని, మహిళా బచావో అని ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇవాళ మహిళలు రక్షించే దాంట్లో మీ చిత్తశుద్ధి. తన కొడుకుని సమర్థించుకుంటూ ఆ అమ్మాయి మైనార్టీ తీరని అమ్మాయి తల్లిదండ్రులు అనేక దుర్భాషలాడిన బండి సంజయ్ని తొలగించాలి. పోక్సో కింద బండి భగీరథని నిజంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్య మహిళా సంఘాలుగా. ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీ ఎవరికి వైపు ఉంటుంది, ఎవరికి మద్దతు ఇస్తుంది? ఎన్ని అహత్యాలు వాడినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని అఘాయిత్యాలు చేసినా, మహిళల పట్ల అనేక లైంగిక దాడులకు పడినా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే వాషింగ్ మెషిన్ అనేది ఒక ప్రపంచంలో మన దేశంలోనే కాదు ఇందులో ఉన్న అందరికీ తెలుస్తుంది. నిజంగా సిగ్గుచేటైన విషయంగా దీన్ని భావించాలి. మన దేశంలో జరుగుతున్న వాటిని మహిళలు అంటే ఉన్నోళ్ళకే చట్టము కాపాడుతుంది. చట్టం అనేది ఉన్నోళ్ళకు మాత్రమే ఉంది అనేది ఈ సంఘటన చాలా స్పష్టంగా ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఏకమవ్వాలి. వాళ్ళు వెంటనే బండి భగీరథని అరెస్ట్ చేయాలి. సంజయ్ వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలి అనేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.